పటాన్ చెరువు మైత్రి స్టేడియంలో మహిళల ఆత్మరక్షణపై అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. బీఆర్ఎస్ నాయకుడు ఎండీఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల భద్రత, ఆత్మవిశ్వాసం పెంపే లక్ష్యమని తెలిపారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు పటాన్ చెరువులో ఉమెన్ సెల్ఫ్ డిఫెన్స్ అవేర్నెస్ ఇనిషియేటివ్ ఎండీఆర్ ఫౌండేషన్ తరఫున మైత్రి గ్రౌండ్లో జరపడం జరిగింది. ఈ మైత్రి గ్రౌండ్ ఈ ఈవెంట్కి అగస్త్యం కేరళ నుంచి వచ్చిన అగస్త్యం ట్రైనర్స్ కానీ, గురుకుల్ డాక్టర్ మహేష్ గారు, మరి వారి బృందము, మరి మహవీర్ మార్షల్ ఆర్ట్స్ వారు, ఇంకా నిత్య చైతన్య కలరి వాళ్ళు, హైదరాబాద్ రెజ్లింగ్ క్లబ్ వాళ్ళు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఇచ్చేసిన పటాన్ చెరువు మహిళలు అందరికి కూడా వాళ్ళు ఇక్కడ సెల్ఫ్ డిఫెన్స్ ఎట్లా చేయాలో వాళ్ళు నేర్పించిండ్రు. సెల్ఫ్ డిఫెన్స్తో పాటు వాళ్ళ ఎవ్రీడే వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ కానీ, వాళ్ళు ఎక్కడన్నా ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేస్తే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి అని దాన్ని కానీ ఆ ప్రతి ఒక్క మూమెంట్కి వాళ్ళు మంచిగా ఈజీ మెథడ్స్ తోటి ట్రైన్ చేయడం జరిగింది. పబ్లిక్ కూడా చాలా మంచి ప్రోగ్రామ్ అది అని చెప్పి అప్రిషియేట్ చేయడం జరిగింది. మరి ఇవాళ రోజుల్లో మహిళలు ఎంతైతే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారో అప్పుడే వాళ్ళ కుటుంబం స్ట్రాంగ్గా, వాళ్ళ వీధి స్ట్రాంగ్గా, వాళ్ళ ఊరు స్ట్రాంగ్గా, సొసైటీ స్ట్రాంగ్గా అని వాలంటీర్గా వచ్చి బయట నుంచి హెల్ప్ చేసిన వాళ్ళు కానీ, ఎండీఆర్ ఫౌండేషన్ టీం మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు స్వీయ రక్షణ, ఆత్మరక్షణ ఇవి చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉమెన్ బలహీనమైన సొసైటీ కాదు. ఇది రానున్న రోజుల్లో సౌత్ ఇండియా నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ వాళ్ళు ఒక 6-7 మంది పార్టిసిపేట్ చేసింది. అట్లా పబ్లిక్ వాళ్ళు వాలంటీర్గా మహిళలు వాళ్ళు కూడా అందరూ వచ్చి ఆల్మోస్ట్ సుమారు ఒక 500 to 600 మెంబర్స్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఇవాళ వాళ్ళ మైండ్లో మా వరకు ఎండీఆర్ ఫౌండేషన్ నుంచి వాళ్ళ దాంట్లో ఒక ఆత్మధైర్యము ప్లస్ వాళ్ళ మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలని చెప్పి మేమైతే ఇనిషియేటివ్ తీసుకున్నామో అది చాలా వరకు మాకు సక్సెస్ఫుల్గా అనిపించింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ రానున్న కాలం కూడా ఉమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ చేయాల్సి ఉన్నది. మేమే కాదు, సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి ఇనిషియేటివ్ వాళ్ళంతా వాళ్ళు తీసుకోవాలి. ఇన్నాళ్ళు ఏదైనా సరే మెన్ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి, ఉమెన్ ప్రోగ్రామ్స్ కూడా మనం ఇవాళ రేపు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. రానున్న తరాలకు కూడా ఉమెన్ చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి తెలియజేస్తుంది. ఈరోజు మైత్రి మైదానంలో ఆత్మరక్షణ కోసం మహిళలు ఏ విధంగా ముందుకు సాగాలి అనే ఆలోచనతో సెల్ఫ్ డిఫెన్స్గా కాపాడుకోవడానికి జరుగుతున్నటువంటి ఒక మహిళల మీద జరుగుతున్నటువంటి ఒక అత్యాచారాలు అనుకోండి, హింసలు అనుకోండి, రకరకాల ఇబ్బందులు పడుతున్న సమయంలో మహిళలు ఈ ప్రోగ్రాం అనేది అవేర్నెస్ ప్రోగ్రాం లేక చాలా చక్కటి ప్రోగ్రాము. ఆత్మరక్షణతోటి మనం ఏ విధంగా ముందుకు సాగాలి, ఈ సమాజంలో ఏ విధంగా మనము కాపాడుకోవాలి మన ప్రాంతాన్ని మనము అనే ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన మాస్టర్స్ అందరికీ పటాన్ చెరువు పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మాస్టర్స్కి వారి సెకండ్ పర్సన్స్కి అందరికీ, నాతోటి వచ్చిన వేదికపై ఆశలేని పెద్దలందరికీ, సోదరులకు, ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చిన అభిమానులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.